వెల్కమ్ టు దసరా శుభాకాంక్షలు బ్రో. మా ఊరు ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే లైట్లు ఇచ్చినారు. మన పిల్లోళ్ళందరూ నీట్గా పూలు కుడుతున్నారు. పెద్దవాళ్ళు కిటికీలకి టెంకాయ దెబ్బలు కడుతున్నారు. పిల్లోళ్ళు చాలా ముద్దుగా ఎంత బాగా కడుతున్నారా. మీకు ఆ స్వామి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి మీకు అందరికి. అన్నవాళ్ళు మామిడాకు పూలు చాలా గుడిని చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఇలా పిల్లోళ్ళు పూలదండలు కట్టినట్టు తెచ్చిస్తుంటే చాలా బాగా కడుతున్నారు. ఏ పనికైనా పెద్దవాళ్ళు ఉండాలబ్బా ఖచ్చితంగా. ఎందుకంటే ఇల్లే కదా, పగులల్లా గుడిని కడిగి కాసి కెన్నగా దోరణాలు మామిడాకు పూలు అంతా ఇల్లు మనకి కిందగా గుడిని నీట్గా కట్టి ఇప్పుడు ఈ నైటల్లా కష్టపడి మనకి గుడిని నీట్గా తయారు చేసిస్తే రేపు పొద్దున్నే మనకి పండుగ రోజు పూజ చేసుకోవడానికి గుడి అంత అందంగా కనిపిస్తుందంటే ఇల్లే కారణం మెయిన్గా. ఒక రోజల్లా కష్టపడడం ఈ భక్తులు ఎంతో ఆ స్వామి ఆ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు వీళ్ళకి ఎప్పటికీ ఉంటాయి. చాలా అద్భుతంగా చాలా బాగా ఊరు కోసం ఇంతగా తిప్పలు పడుతున్నారంటే వీళ్ళ కోసం దేవుడు వీళ్ళని చూడడా 10 మంది కోసం వీళ్ళు ఎంతో కృషిస్తున్నారు. మన వంశీ కూడా ఆంజనేయ స్వామికి దండ తీసుకెళ్తున్నాడు. టెంకాయ దెబ్బలు ఇంకా తెస్తూనే ఉన్నారు దేవుళ్ళకి. చాలా వెరీ మన పాప కూడా ఎంతో పూలు కుట్టుకొని మన కేశల స్వామికి కడుతుంది. రేపు పొద్దునొచ్చి భక్తులు పూజ చేయడానికి ఎంతో అందంగా కనపడుతుంది. పెద్దవాళ్ళందరూ మామిడాకు గట్టి గుడి ఎంత అందంగా తీర్చిదిద్దినారు చూడి. వెరీ నైస్. ఖచ్చితంగా దేవుని కోసం కష్టపడే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అబ్బా. దేవుడు అంటే ఇంత ప్రేమ ఎంత బాగా పూలు వెళ్తున్నారు ఆంజనేయ స్వామికి. ఓం శ్రీ ఆంజనేయ స్వామికి జై. ఓం శ్రీ ఆంజనేయ స్వామికి జై. అలాగే పల్లెకి కూడా నీట్గా కడిగి పెట్టినారు రేపు దేవుణ్ణి పల్లెకిలో తీసుకెళ్ళడానికి. నేను ఇటువైపు వెళ్తుంటే వీళ్ళందరి పనులు చూసి నేను వీడియో తీసి పెడుతున్నా వీళ్ళని.